హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు. ఉమ్మడి కుటుంబాలుగా జీవించడం వల్ల కలిగే లాభ నష్టాల గురించి నేను ఈ వీడియోలో పొందుపరుస్తాను. మన పూర్వీకులు కానీ పెద్దలు కానీ గతించిన కుటుంబాలన్నీ కూడా ఉమ్మడి జీవితాలే గడిపారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఇంచుమించుగా 20 నుంచి 30 మంది వివాహాలు అయ్యి పిల్లలు పుడుతున్నా సరే ఒకే కుటుంబాల్లో ఉండి సంతోషకరమైన జీవితాలు గడిపేవారు. మరి నేటి సమాజంలో ఆ ఉమ్మడి కుటుంబాలు ఏమైపోయాయి అని చూసుకున్నట్లయితే, ఒకప్పుడు ఉమ్మడిగా జీవించి ఎటువంటి కలహాలు లేకుండా ప్రశాంతమైన జీవితాలు అనుభవించి ఈ యొక్క సమాజానికి మంచి మార్గదర్శకాలుగా, మంచి వ్యక్తులుగా, మంచి ధార్మిక విజ్ఞానం కలిగినటువంటి సంపాదకులుగా సమాజాన్ని ముందుకు నడిపిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాల వల్ల అనేకమైన లాభాలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల మనిషికి మనోధైర్యం అనేది కలుగుతుంది. నా వాళ్ళు ఉన్నారు, నాకేమైనా చూసుకుంటారు అనే ఒక ధైర్యం కలుగుతుంది. అలాగని వాళ్ళ మీద ఆధారపడతారనేది కాదు. ఒకవేళ కుటుంబం మొత్తం తీర్థయాత్రలకు వెళ్ళాలన్నా, వేరే కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా అందరూ కలిసి వెళ్ళడం వల్ల మనీ సేవ్ అవుతుంది. ఇంకా ఒకరికొకరు ధైర్యంగా ఉంటారు. ఫుడ్ ప్రిపరేషన్కి బాగుంటుంది. ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ ఆ యొక్క ప్రదేశాలు కానీ దర్శనాలు కానీ అన్నీ కూడా చాలా సౌలభ్యంగా ఒకరికొకరు చర్చించుకుంటూ మనసంతా కూడా ఆనందపరుచుకుంటూ వాటిని ఆస్వాదించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రమాదవశత్తు ఏదైనా జరిగితే కుటుంబీకులు అందరూ కూడా దగ్గరుండి తన త్వరగా కోలుకోవాలని ఆర్థికంగాను మరియు మానసికంగా కూడా ధైర్యం చెప్పి వాళ్ళకి ఎంతగానో తోడ్పాటును అందిస్తారు. కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకో, ఎవరో రావాలి, ఎవరో చెయ్యాలి అనే యొక్క ఆలోచన కన్నా కూడా కుటుంబంలో ఉన్న నలుగురు కూడా 10 మంది కలిసికట్టుగా పనిచేసుకుంటే ఎంతటి పైన చాలా సులభతరం అయిపోతుంది. జరుపుకుంటున్నటువంటి ఫంక్షన్లన్నీ కూడా చాలా సంతోషకరంగా, ఆహ్లాదకరంగా, సందడిగా మారిపోతాయన్నమాట. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి మీ మీదకి దౌర్జన్యంగా, అన్యాయంగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కూడా భయపడతారు ఉమ్మడి కుటుంబాలుగా కలిసి ఉండడం వల్ల. మరి నాటి కాలంలో పెద్దలందరూ కూడా జీవించిన ఉమ్మడి కుటుంబాలు నేటి సమాజంలో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాయి? ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, ప్రస్తుత తరుణంలో ఇప్పుడున్న యువత, పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా సెల్ ఫోన్ అనే మహమ్మారి చేతిలో బందీ అయిపోయారు. పక్కన ఎవరున్నా లేకపోయినా సరే వాళ్ళకి చేతిలో మొబైల్ లేదా చరవాణి ఉంటే అది సరిపోతుంది, ప్రపంచాన్ని చూపిస్తుంది. దాని మోజులో పడిపోయి పెద్ద వయసు ఉన్నటువంటి తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం, అత్తమామలు పట్టించుకోకపోవటం, పిల్లల పట్ల సరైన బాధ్యత తీసుకోకపోవటం, ఈ యొక్క సెల్ ఫోన్ మాత్రమే ప్రపంచమని జీవించి కుటుంబాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలు దూరం అవడానికి, కలిసి ఉండకపోవడానికి కూడా మొబైల్ ప్రధాన కారణం అని చెప్పాలి. రెండోది స్వార్థం. మేము మాత్రమే బాగుండాలి, ఎదటి వాళ్ళు ఏవైపోయినా పర్వాలేదు అనే ఒక స్వార్థంతో పెద్దవాళ్ళని అనాథాశ్రమంలో, వృద్ధాశ్రమంలో పరిచేసి కలిసి ఉన్నటువంటి కుటుంబాన్ని విడదీసే ఎంతోమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నారు. వివాహం అయిన తర్వాత అమ్మాయిలు తన భర్త, తనకు పుట్టిన పిల్లలు తప్ప ఇంకెవరూ ఉండకూడదు, అందరూ దూరంగా ఉండాలని షరతులు పెట్టి మళ్ళీ వివాహం చేసుకుంటున్నారు. ఏదైనా కష్టం వస్తే ఎవరు వస్తారా అని ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చుని చూడవలసిన పరిస్థితి వస్తుంది. అమ్మ నాన్నలు కానీ అత్తమామలు కానీ చూడాల్సిన బాధ్యత ఆడపిల్లలకు కానీ లేదా కొడుకు కానీ కంపల్సరీ ఉంటుంది. ఆ బాధ్యతలు మర్చిపోయి మీరు జీవించారంటే రేపొద్దుట మీరు ముసలి వయసు వచ్చిన తర్వాత మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే వృద్ధాశ్రమాలను, రోడ్ల పైన వదిలేస్తారు. ఇటువంటి ఆలోచన ధోరణితో ఉమ్మడి కుటుంబాలు అనేది దూరం అయిపోతున్నాయి. ఇంకా అంతకంటే కూడా చాలామంది అత్తలు
అత్తగారు వయసులో ఉన్నటువంటి ఆడపిల్లకి అత్తగారి వయసులో ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే అబ్బాయికి అమ్మ నాన్నగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మా అబ్బాయి మమ్మల్ని చూడట్లేదు ఇది వచ్చిన కానించి అని ఆ అబ్బాయికి అమ్మాయికి మధ్యన గొడవలు పెట్టి వాళ్ళిద్దరూ కొట్టుకుని తిట్టుకుని మనశ్శాంతి లేకుండా చేసేసి చివరికి వాళ్ళ మధ్యన గొడవలు పెట్టి వాళ్ళిద్దరు విడిపోవడానికి దోహదం పడే వాళ్ళు ఎంతోమంది తల్లిదండ్రులు ఉన్నారు. అదేవిధంగా ఆ పోరు పడలేక చాలామంది ఆడపిల్లలు అత్తమామలు మనకు వద్దు, మనకంటూ ఒక జీవితం ఉంది కాబట్టి మన ఇద్దరం ప్రశాంతంగా బతుకుదాం మన పిల్లలు మనం అని సపరేట్గా దూరం అయిపోయి ఒంటరి బతుకులు బతుకుతున్న కుటుంబాలు ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనిషిలో స్వార్థం అనేది పెరిగిపోయింది. మనము ఈ భూలోకమే మనకు శాశ్వతం, ఇక్కడే చిరకాలం ఉండిపోతాం. అందుకని ఆస్తులు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించాలి, బంగారాలు సంపాదించాలి, కార్లు సంపాదించాలి, మనం మాత్రమే బాగుండాలి అనేది స్వార్థపూరితంగా ఆలోచించి సంతోషకరమైన జీవితాన్ని విడిచిపెట్టి ఒంటరి బతుకులు బతుకుతూ కష్టం వస్తే కుమ్ములు ఏడ్చి దిక్కుమాలను చావులు చచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలుగా జీవించాలనుకుంటే చాలా ఓర్పు, సహనం, ధైర్యం, కలగలుపుతనం, మంచితనం అన్నీ కూడా కలిసి ఉండాలి. అలా వద్దు నేను సింగిల్గా మాత్రమే అంటే భార్యాభర్త పిల్లలు మాత్రమే బ్రతకాలి, ఒంటరి కుటుంబాలుగా బ్రతకాలి అనుకుంటే వాటికి ఏమీ అవసరం లేదు. భర్త మాట భార్య, భార్య మాట భర్త ఆలకిస్తే చాలు. కానీ తర్వాత ఎదురయ్యే పర్యవసనాలకి ఎటువంటి గొడవలు వచ్చినా సరే సర్ది చెప్పడానికి పెద్దలు ఉండరు, ఇరుగు పొరుగు వారు రారు. ఏ అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా నానే వాళ్ళు లేకుండా చాలా చిత్రహింసలు పడి ఇబ్బందులకి గురైపోయే అవకాశం ఉంటుంది. ఉమ్మడిగా ఉండటం వల్ల నలుగురు 4 చేతులు వేస్తారు, ఎంతటి కష్టం అనేది కూడా తేలిగ్గా తీరిపోతుంది. దీనిని బట్టి మీరు ఆలోచించుకోవాలి. ఉమ్మడి కుటుంబాలుగా కలిసి ఉండడం వల్ల కలిగే లాభాలు, విడిపోయి సింగిల్గా బతకడం వల్ల కలిగే నష్టాలు. కొంతమందికి విడిపోయి సింగిల్గా ఒంటరి కుటుంబాలుగా బ్రతికితే చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఎందుకంటే అత్తమామల పోరు ఉండదు, అమ్మ నాన్నల పోరు ఉండదు, ఆడబడుచుల పోరు ఉండదు. వాళ్ళు సంపాదించుకున్నది వాళ్ళు సంతృప్తికరంగా తిని వాళ్ళ పిల్ల పావులతో సంతోషంగా జీవించవచ్చు. ఇది ప్రస్తుత నేటి సమాజానికి, నేటి యువతలో ఎక్కువగా ప్రబలుతున్నటువంటి విషయం ఇది. మరి వయసు మళ్ళినటువంటి అమ్మ నాన్నలు కానీ, అత్త మామలు కానీ భార్యాభర్తలను ప్రశాంతంగా బతకనిస్తున్నారంటే 90% బ్రతకనివ్వట్లేదని చెప్పాలి. కొడుకు వాళ్ళని మాత్రమే చూడాలి, భార్యని పిల్లల్ని పట్టించుకోకూడదనే స్వార్థపూరితంగా అమ్మ నాన్నలు ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకనే పెద్దలు ఒక వయసు వచ్చిన తర్వాత బాధ్యత తీసుకున్నటువంటి కోడలకు కానీ లేదా కొడుకు కానీ బాధ్యతలు అప్పచెప్పి మీరు రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ చెప్పు చేతల్లోని ప్రశాంతమైన జీవితాన్ని గడిపితే కుటుంబం చాలా సంతోషకరంగా ఉంటుంది. అలా కాదు ఎంత వయసు వచ్చినా మేమే పెత్తనం చెలాయిస్తామంటే అప్పుడే ఆలోచనకి ఇప్పుడు ఆలోచనకి పొంతన ఉండదు. కాబట్టి ఇద్దరి మధ్యన మనస్పర్ధలు వచ్చి కుటుంబాలు విడిపోవడానికి ఎంతగానో దోహదం చేస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా కలిసి కట్టుగా ఉండడం వల్ల అన్ని విధాలుగా బెనిఫిట్లు ఉన్నాయి, విడిపోయి ఉండడం వల్ల కూడా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కానీ అవసరమైనప్పుడు నాని వాళ్ళు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది అనిపించే వాళ్ళకే తెలుస్తుంది. అందుకనే జీవితం చాలా చిన్నది, ఈ సత్యాన్ని అందరూ కూడా గ్రహించండి. ఈ భూమి మీద ప్రతి దానికి గ్యారంటీ ఉంది. ఏ వస్తువుకైనా సరే ఆఖరి నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కూడా గ్యారంటీ అనేది ఉంది. కానీ ఆ సెల్ ఫోన్ వాడుతున్నటువంటి మనిషికి గ్యారంటీ లేదు. ఏ క్షణాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రాణం కంఠంలో నుంచి పోతుంది ఎవరికి కూడా తెలియదు. ఉన్నంత వరకు కూడా తల్లిదండ్రులతో కానీ, అత్తమామలతో కానీ, పిల్లలతో కానీ, భార్యతో కానీ లేదా భర్తతో కానీ, బంధువులతో కానీ, ఇరుగు పొరుగుతో కానీ మంచిగా మంచి నడవడికతో మంచి బుద్ధితో అందరితో కలగలుపుకుంటే మీరు ఉన్నంతకాలం కూడా 10 మంది మీకు మంచితనంతో దగ్గరవుతారు. 10 చేతులు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. 10 మాటలు కలిసి మీ యొక్క టెన్షన్లను దూరం చేసి మిమ్మల్ని సంతోషకరంగా మార్చడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా నేను మాత్రం బాగుండాలనుకుంటే ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ అవసరమైనప్పుడు ఎవరో లేక నానా ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో కుటుంబాలుగా బ్రతకాలి, ఒంటరి కుటుంబాలుగా బ్రతకాలి అనేది మీరు నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని పాడు చేసుకోకుండా సంతోషకరమైన జీవితాన్ని జీవించి ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించి మీ జీవితాన్ని సార్థకం చేసుకుంటారని ఈ వీడియో ద్వారా ఉమ్మడి కుటుంబాలలో కలిగే లాభ నష్టాలు తెలియపరిచాను.
తద్వారా మీరు అందరూ కూడా ఆలోచించుకుని మంచి చెడు వైపు ఆలోచించి మంచి వైపు వెళ్తూ చెడు ప్రార్థనలతో కుటుంబాలను కాపాడుకుంటూ సమాజానికి మార్గదర్శకాలుగా జీవించాలని ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ మెసేజ్ మీరు చూసి మీరు పొరుగు వారికి, బంధువులకి, ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేయండి. జీవితం యొక్క పరమార్థం తెలుసుకోండి. ఈ మెసేజ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తద్వారా నేను మరిన్ని వీడియోలు చేసి సమాజాన్ని బాగు చేసే విధానంలో మంచి మార్గంలో నడిపించడానికి నా వంతు కృషిగా నేను చేస్తున్న వీడియోలు 10 మందికి మేలు చేస్తాయని భావిస్తున్నాను. తద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్లు చేయడం వల్ల ఈ వీడియోలు 10 మందికి కూడా షేర్ అవుతాయి. మనం జీవించున్నంత వరకు కూడా మంచి వ్యక్తులుగా సమాజానికి ఒక బాధ్యతాయుతమైన సేవకులుగా ఉంటూ ఆదర్శప్రాయంగా జీవించాలని అందరికీ కూడా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.